ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. పూర్వభాద్ర నక్షత్రం. సో మనం నక్షత్రాల సిరీస్ చేసే భాగంలో ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, అండ్ దాంతోపాటు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం గురించి కూడా మాట్లాడుకునేటప్పుడు ధనానికి సంబంధించి ఎస్పెషల్లీ మీరు మాట్లాడటం జరిగింది. అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి దానికి. అవునండి. అండ్ దానితో పాటు కొంతమందికి ఏ టైంలో ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి చెప్పడానికి కూడా ద బెస్ట్ వీడియోస్ మీరు ఇవ్వటం జరిగింది. అవునండి. వేదిక ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని ఆ నాలెడ్జ్ని డీటెయిల్గా ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది? సో నాగరాజు గారు, మన జ్యోతిష శాస్త్రంలో చాలా రహస్యాలు ఉన్నాయండి. మనిషి ఎదగటానికి, ప్రకృతిని అర్థం చేసుకోవటానికి, తనకు వచ్చే అవరోధాలని, ఎలాంటి అవరోధాలు వస్తే ముందుగా మనం కనుక్కొని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి కావాల్సిన రహస్యాలు మొత్తం ఇందులో పెట్టేశారండి. కాకపోతే అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా చెప్పిన శాస్త్రాల్లో మనం అర్థం చేసుకొని ఆ సాంస్క్రిట్ మీద గ్రూప్ ఉండి చేసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారండి. మనకైనా కొంచెం రీసెర్చ్ చేసుకొని పట్టుకుంటే చాలా వస్తాయి. చేసిన ఈ నక్షత్రాల గురించి 4-5 యాన్షియంట్ బుక్స్ అన్నీ చదువుకొని సాంస్క్రిట్లో మూలతనం ఏమని చేసి చేసుకుని వచ్చేది చాలా బాగా వచ్చినాయండి. చూద్దామండి మనం పూర్వకులు ఎలా చెప్పారు, ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. మనకి పూర్వభాద్ర నక్షత్రం అని చెప్తారండి. పూర్వ అంటే ఫస్ట్ పార్ట్ అండి, భద్ర అంటే భద్రంగా ఉండటం. ఓకే, ముందు భద్రంగా ఉండాలని చెప్పే నక్షత్రం ఏంటనమాట. వీళ్ళని గోల్డెన్ స్టార్ లాగా లక్కీ, మనకేమంటారు అదృష్ట పాదం అంటారు చూడండి. వీళ్ళు అదృష్ట పాదం కూడా అంటూ ఉంటారు. ఎందుకు వీళ్ళని అదృష్ట పాదం అంటారు? ఇంకొక విధంగా కూడా ఏమంటారంటే కొన్ని గ్రంథాలు వీళ్ళని మంచం కోళ్ళతో పోలుస్తారు. మంచానికి తల పక్కన ఉండే కోళ్ళను మంచం కోళ్ళతో కూడా పోలుస్తారు, అదృష్ట పాదం అంటారు. తర్వాత విజేతగా ఎదగాల్సిన నక్షత్రం అంటారు ఈ నక్షత్రాన్ని. ఇన్ని రకాల పేర్లు పూర్వభద్ర పెట్టారు. అదే పూర్వభద్ర నక్షత్రం 27 నక్షత్రాల్లో కలిపి దీన్ని ఉగ్ర నక్షత్రం అంటారు అనమాట. ఉగ్ర నరసింహస్వామి, ఉగ్ర ఆంజనేయ స్వామి, ఉగ్రత్వం పొందే నక్షత్రం అంటారనమాట. అంటే మనకి వచ్చేటప్పటికి ఎమోషన్స్ ఉంటాయండి. ఓకే, ఈ ఎమోషన్స్లో ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి. ఎక్కడ ఏ సందర్భంలో ఏ ఎమోషన్ వాడాలో అప్పుడు అలా వాడితేనే దానికి తదనుగుణంగా మనకి రిజల్ట్ వస్తుందండి. ఈ నక్షత్రం వాళ్ళు ఉగ్ర నక్షత్రం అని ఎందుకు అన్నారు అనేది మనం చూద్దామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఒక స్పిరిచువల్ పాత్కి కావలసిన ఒక కుండలిని జాగరణ చేసి ఒక చైతన్యవంత చేయడానికి కావాల్సిన శక్తి మొత్తం ఈ నక్షత్రం వాళ్ళకి ఇస్తారండి. అలానే వీళ్ళు ఏమంటారంటే అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, స్మాష్ అనుకున్న టైంలో ది ఎండ్ అనుకున్న టైంలో మళ్ళీ హీరో గారు పైకి లేచినప్పుడు లెగుస్తారండి సినిమాలో. అలా ఉంటుందండి. అంటే కొన్నిసార్లు వీళ్ళు అయిపోయారు, ఇంకేం క్లోజ్ అని అందరూ ఎండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మళ్ళీ టైటిల్స్ వచ్చి బీజీఎం వచ్చినట్టు వీళ్ళు లెగుస్తారండి. అలానే యాషెస్ టు అవేకన్ అంటారు అనమాట. అంటే బూడిదలోంచి పైకి లెగిసేంత గొప్ప శక్తి వీళ్ళకు ఉంటుంది. అలాంటి పనులు వీళ్ళు చేస్తారండి. అందుకంటే ఆ టైంలో ఉగ్రంగా ఉండాలండి. అందుకని చెప్పి వీళ్ళు ఉగ్ర నక్షత్రం అని చెప్తారు అనమాట. మనకి ఏమంటే దైవజ్ఞ విలాసం అని చెప్పేసి అత్యంత పురాతన గ్రంథం ఒకటి ఉందండి. అందులో మనుషుల యొక్క గుణగణాలు చాలా చక్కగా రాశారనమాట. అందులో సాంస్క్రిట్లో ఉండటం వల్ల యాజ్ ఇట్ ఈజ్గా అంత పురాతన గ్రంథాల్లో ఏముంది నక్షత్రం గురించి మనం చెప్పుకున్నాం. వీళ్ళని జితేంద్రియ అంటారండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనుషులు తప్పులు చేసేది ఇంద్రియాలకు లోను పడబట్టి, వీళ్ళకి అలాంటి తప్పులు చేయరు. జితేంద్రియాలు ఇంద్రియాలను పర్ఫెక్ట్గా కంట్రోల్ ఉంటుంది. వాళ్ళ కన్ను కరెక్ట్గా చూస్తుంది, చెవి కరెక్ట్గా ఉంటుంది, పంచభూతాలకి పంచేంద్రియాలు వీళ్ళు కరెక్ట్గా ఉంటాయి. వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఏది చూడాలని అదే చూస్తారు, డైవర్ట్ అవర్ అనమాట. అందుకని జితేంద్రియ అంటారు. సర్వకళాసు దక్ష, ఏదైనా గనక పని వీళ్ళకి ఇస్తే దాని అంతా తేల్చేస్తారండి. ఎలాంటి పని అయినా సరే సర్వకళాసు దక్ష, దానికి కావాల్సిన టాలెంట్ అంతా కరెక్ట్గా పట్టుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే చేయకూడదు అర్థం చేసుకొని అద్భుతంగా డెలివరీ చేయగల కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అందుకని సర్వకళాసు దక్ష అని చెప్పేసారండి. తర్వాత జితారీ పక్ష, ఎవరైతే ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కనే విజయం. మీ టీంలో అయినా సరే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు మీ పక్కన ఉన్నారంటే విజయం మీ సైడే. అందుకని జితారీ పక్ష అంటారు. కలు తస్య నిత్యం, ఎప్పుడు వీళ్ళు విజయం 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 గురించి పాటుపడే ఒక వ్యక్తి అనమాట. భవేన్ మహియన్, అలా చేస్తూ గొప్ప వ్యక్తిగా తయారైపోతారనమాట. సుతారం అపూర్వ, వీళ్ళకి కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఇష్టం. ముందు ఏమేమి జరిగినాయి, వెనక జరిగిన ఏమేమి విషయం, గొప్ప విషయాలు మైండ్ అంతా గొప్ప విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయాల గురించి ఆలోచించాలి, పెద్ద విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అందుకనేసి పూర్వాద్య భాద్ర సదా ప్రసూదవ్ అని చెప్పేసి ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి మెంటల్ క్వాలిటీస్ ఉంటాయని చెప్పేసి దైవజ్ఞ విలాసంలో చెప్పారండి. మనకి ఫిజికల్ అపీరెన్స్ వీళ్ళకి ఎలా ఉంటుందని జాతకాభరణం అని ఒక గ్రంథంలో చెప్పారు. వీళ్ళకి ఏం చెప్పారంటే మహాబలి, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పింగళాక్షక, పచ్చడి కళ్ళు కలిగి ఉంటారు. కృషో మధ్య, నడుము సన్నగా ఉంటుందంట.
అలా అని భయంకరంగా కూడా ఉంటారంట. వాళ్ళని చూడంగానే కొట్టేటట్టు ఉంటారని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట మైండ్లో. సింహయోనో, ఈ నక్షత్రం వాళ్ళని సింహయోని కూడా అంటారనమాట. అంటే సింహంలాగా బాగా బలిష్టంగా ఉంటారనమాట. ప్రజాతదు సర్వభక్షి సముద్భవ, అన్నీ తినేస్తారు వీళ్ళు, వెజ్ నాన్ వెజ్ ఇది అది అదేది ఏం లేదు, టయానికి అన్ని తినేస్తుంటారు అనమాట. అలా అని చెప్పి పూర్వభాద్ర నక్షత్రం గురించి చెప్పారండి. ఈ నక్షత్రం వాళ్ళకి 4 పాదాలుగా డివైడ్ చేస్తారంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు ఇందాక వీళ్ళకి ధనాంశ కూడా ఇందులో ఉండటం ఈ నక్షత్రం వాళ్ళకి చాలా విశేషం అని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు ఫస్ట్ పాదం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. అందుకని చెప్పేసి వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, విష్ణుమూర్తిని బాగా పూజిస్తారు, ఎవరి గురించి బాధపడండి, డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టరు. వేరే వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ధనం కానీ బంగారం కానీ వీళ్ళకి అవసరం అనుకుంటే దానికి సదుద్దేశం ఉంటే ఆ టయానికి అది లాక్కొచ్చేసుకుంటారు డబ్బులు. అందుకని అదర్స్ వెల్త్ ఏదో విధంగా డబ్బులు లాగేసుకుంటారండి, వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ అది. తర్వాత పూర్వభద్ర సెకండ్ పాదం వచ్చేటప్పటికి వీళ్ళది భోగాంశ. వీళ్ళు శుక్రుడిని యొక్క ప్రభావం వెళుతూ ఉండడం, శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి భోగం, లగ్జరీ, కంఫర్ట్, లేడీస్, తర్వాత అందం, బంగ్లాస్ ఇవన్నీ వాళ్ళ చుట్టూ సరౌండింగ్ ఉంటాయి అనమాట. అడ్వెంచరస్గా ఉంటారు. మంత్రాస్ గురించి బాగా చక్కగా చదువుకుంటారు. వీళ్ళు కనుక మంత్రం జపం చేస్తే ఆ మంత్రం సిద్ధి వచ్చేసి ఆ మంత్ర ప్రభావంతో డబల్ పనులు చేస్తారండి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా సద్గురువు దగ్గరికి వెళ్ళిపోయి మంత్రాన్ని కనుక సిద్ధించుకోవడం చాలా మంచిదండి. ఒక్క చిన్న మంత్రం పెట్టుకుంటే చాలండి. తర్వాత డస్ ఎనీ బిజినెస్ అండి, ఎలాంటి బిజినెస్ అయినా చేయగల కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. యాజ్ మనీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మందిగా ఉంటారు. అలా అని పోయిటరీ గురించి, ట్రావెల్ వీటన్ గురించి కూడా వాళ్ళకి కళా పోషణ కూడా వీళ్ళకి ఉంటుందండి. తర్వాత పూర్వపాద థర్డ్ పాదం వచ్చేటప్పటికి మెర్క్యూరీ, బిజినెస్ పీపుల్ సంబంధించిన వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు సహజంగా బిజినెస్ చాలా బాగా డేర్గా చేస్తారండి. వచ్చే వీళ్ళది విచక్షణాంశ అంటే ఒక బిజినెస్ చేయడానికి కావాల్సిన మైండ్, విచక్షణాగానం, అంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదని స్పాంటేనియస్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. ఫాదర్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు, మంచి నాలెడ్జ్గా ఉంటారు, ఎలాంటి బిజినెస్ చక్కగా చేయగలుగుతూ ఉంటారు, చాలా వెల్దీగా ఉంటారు, చక్కగా అందరితో కలిసి వర్క్ చేసే ఒక పూర్వపాద థర్డ్ పాదం అని చెప్పుకోవాలి. ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి ఇది చంద్రుడికి సంబంధించింది. వీళ్ళు ధనాంశ, వీళ్ళు పుట్టడంతోనే ధనంలో పుట్టేస్తారు అనమాట. వీళ్ళకి భార్య అంటే బాగా ఇష్టము. తర్వాత వీళ్ళకి బయట ప్రపంచాన్ని వేరే వాళ్ళ నుంచి కూడా బాగా గౌరవం పొందుతారు. వీళ్ళు ధనంగా ఉంటారు. తర్వాత మదర్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. మ్యూజిక్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. గోల్డ్, జ్యువెలరీ ఉన్నా కానీ బాగా ఇష్టం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫర్స్, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకు ఉందండి. ఈ ప్రకారంగా చూసుకుంటే మనం ఈ పూర్వభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం అని పేరు పెట్టినా కానీ బట్ వాళ్ళు చేసే పనులన్నీ చాలా బాగుంటాయని మనం చెప్పుకోవాలి. అందులో చాలా ధైర్యమైన సాహసమైన పనులు వీళ్ళు ఎక్కువ చేయాలన్నమాట. ప్రొఫెషన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు డెత్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉంటారండి. హాస్పిటల్స్, మార్చరీస్ కానివ్వండి, లేదంటే మనకి అంబులెన్స్, ఎక్కడైనా సరే మనకి మిలిటరీలో విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు డెత్ రిలేటెడ్, లేదంటే చావు బతుకులకు సంబంధించిన ప్రొఫెషన్స్ వీళ్ళు ఎక్కువగా ఉంటారండి. తర్వాత డ్రగ్గిస్ట్ చూడండి, మెడిసిన్స్ అంటే బాగా క్యూర్ అవడానికి, మళ్ళీ ఫ్రెష్గా ఎనర్జీ రావడానికి. తర్వాత ఫెనటిక్స్, ఎక్స్ట్రీమిస్ట్, తర్వాత మిస్టరీ రైటర్స్, తర్వాత పోర్నోగ్రఫీస్, తర్వాత ఫ్యాక్టరీస్, తర్వాత ముందుగుండు సామాగ్రి, తర్వాత సోల్జర్స్, మెటల్స్ ఫ్యాక్టరీ, ఫర్నెస్, ఇవన్నీ సంబంధించిన విషయాలు వీళ్ళకి ఎక్కువ ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాలు వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి 12 సంవత్సరాల వయసు అప్పుడు సీరియస్గా ఆరోగ్యం, ఇల్నెస్, ఇంకా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 21st ఇయర్కి వచ్చేటప్పటికి ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో బాగా సెటిల్ అయిపోతారు. వాళ్ళకి ఏం కావాలని డిసైడ్ చేసుకుంటారు. తర్వాత 24th నుంచి వచ్చేటప్పటికి ఫ్యామిలీ విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 39th ఇయర్లో వీళ్ళకి లాస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ రీబర్త్ అంటే సెకండ్ లైఫ్ వీళ్ళకి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. 40-50 ఇయర్స్కి వచ్చేటప్పటికి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటుంది. బిజినెస్లో కానివ్వండి, ప్రోగ్రెస్లో ఎక్కడైనా అంటే రీవర్క్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. తర్వాత 49th ఇయర్లో లాస్ హ్యాపెన్స్, మళ్ళీ అగైన్ వాళ్ళకి లాస్ వస్తుంది. తర్వాత 51st ఇయర్కి వచ్చేటప్పటికి ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. తర్వాత 53rd ఇయర్స్ వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వెళ్ళి ఫేస్ చేసే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఇవి స్ట్రైకింగ్ ఇయర్స్ అంటారు. ఈ ఇయర్స్లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఇవి కాకుండా ఇది నక్షత్రానికి సంబంధించి 4th పాదం వచ్చేటప్పటికి దోషం ఉంటుందండి. పర్టికులర్గా 4వ పాదంలో కనుక ఎవరైనా పుట్టితే పుట్టిన పిల్లవాడికి దోషం అని చెప్తారు. 1, 2, 3 పాదాలు కనుక నక్షత్ర దోషం అయితే లేదు అని మనం చెప్తారండి. సో ఈ నక్షత్ర దోషం ఉన్న వాళ్ళకి మన జపాలు, తపాలు, తర్వాత రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే పోతుంది. వాళ్ళకున్న స్తోమతను బట్టి
చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎందుకంటే వీళ్ళు ఉగ్ర నక్షత్రంతో ఒక స్పెసిఫిక్ పర్పస్ పుడతారండి. వీళ్ళు పుట్టిన వాళ్ళకి నేచర్ నుంచి సపోర్ట్ చాలా కావాల్సి ఉంటుంది. మనకి అమ్మ నాన్న సపోర్ట్ సరిపోదు, వీళ్ళు సాధించాలని పనులు చాలా ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఆ నక్షత్రం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంకా దేవుని యొక్క బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా కావాలి కావాలి అని ఒక ఉగ్రంగా పుడతారు కాబట్టి అందుకని చెప్పేసి ఎటు మనం ఫంక్షన్ చేస్తాం కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ దాని శాంతి అని చెప్పేసి మనం అంటాం, కూల్గా ఉండు అన్నీ మేము చేస్తామని చెప్పినట్లుగా కొన్ని పూజలు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ నక్షత్రాధిపతి గురువు అండి. ఇది కూడా గురువు వచ్చేటప్పటికి మనకి ధనానికి కారకుడు, ఓకే, పిల్లలకు కారకుడు, జ్ఞానానికి కారకుడు, ఈ నక్షత్రానికి లార్డ్ అనమాట. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి 2 చోట్ల ఉంటుంది, ఒకటి కుంభరాశిలో ఉంటుంది, 2 మీనరాశిలో కూడా ఈ నక్షత్రం ఉంటుందండి. డైటీ వచ్చేటప్పటికి 1-footed goat, ఒక మేక ఉంటుందండి, దానికి ఒకే ఒక లెగ్ ఉంటుందంటండి. లేదంటే ఒక మనిషి 2 తలలు, ఒక మనిషికి 2 తలలు అంటే ఒకళ్ళు సృష్టిస్తుంటారు, ఒకళ్ళు డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మధ్యలో ఈ ఎనర్జీ పాస్ కావడానికి సంబంధించిన డైటీ కూడా వీళ్ళు వాడతారు. కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి అనమాట. అలానే నేచర్ మనకు ఉగ్ర నక్షత్రం, ఘన వచ్చేటప్పటికి మనిషి ఘనము. తర్వాత బాడీలో పార్ట్స్ వచ్చేటప్పటికి మనకి లెగ్స్ చూపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత పరాశర మహర్షి ప్రకారం వచ్చేటప్పటికి ఎడం తొడను కూడా చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి వేద నక్షత్రం వచ్చేటప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం. జనరల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిదండి. ఈ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రాన్ని వదిలేసి పెళ్లి కానీ ఇలాంటి ఇంకొకటి ఇంపార్టెంట్ పనులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పురుషానికి సంబంధించి అర్ధ, మీరు ఇందాక చూసారు, వీళ్ళకి సంబంధించిన ఎలా ఉంటుందండి మనీ అని చెప్పేసి ఈ నక్షత్రమే పుట్టిన ఒక ఉద్దేశమే రిసోర్సెస్ని పొందటానికి. ఇంకా ధనం కానివ్వండి, బంగ్లాస్ కానీ ఇంకోటి కానివ్వండి, ధర్మ అర్థ కామ మోక్షాలు అంటున్నారు, సర్వ సంపదలకు కావాల్సిన నక్షత్రం ఈ నక్షత్రమే ఆ నక్షత్రం అనమాట. లెటర్స్ వచ్చేటప్పటికి సే, సో, డి, తి, ఈ లెటర్స్ అన్ని వచ్చేటప్పటికి మనకి పేరు కనుక సంబంధించి కొంతమందికి ఏంటంటే నక్షత్రం తెలియని వాళ్ళు మోసాలు ఈ పేర్లతో కనుక సాగానే ఉన్నా కానీ వాళ్ళు కూడా దాని కింద అవసరం చెప్పుకోవాలి. లక్కీ లెటర్స్ వచ్చేటప్పుడు ఎస్ అండ్ డితో ఉంటుంది. లక్కీ స్టోన్ ఎల్లో సాఫైర్ అండి. ఎల్లో సాఫైర్ కూడా కుడి చేతికి చూపుడు వేలికి బంగారంలో పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. లక్కీ కలర్ వచ్చేటప్పుడు సిల్వర్ గ్రే అంటారు, లేదు అంటే ఎల్లో పసుపు కలర్ కూడా వాడుకోవచ్చు. లక్కీ నెంబర్స్ 3. తర్వాత ఈ ధర వచ్చేటప్పటికి మనకి ఎలిమెంట్ అని చెప్పుకోవాలంటే శూన్యం సంబంధించి వస్తుంది అనమాట. దోషం వచ్చేటప్పటికి వాతం. చెట్టు వచ్చేటప్పటికి బూరుగ చెట్టు అండి. మన తెలుగులో కావాలని రాసుకుని వచ్చాను. బూరు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, సాంస్క్రిట్లో పెడుతున్నారు, వేరే లాంగ్వేజ్లో పెడుతున్నారు. బూరుగ చెట్టు అంటారు, చాలా పెద్ద చెట్టు బాగుంటుందండి. వీళ్ళు ఈ చెట్టుకి పూజ చేయటం, ఈ చెట్టు దగ్గర ఉంచుకోవటం, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో కానీ లేదంటే పెరట్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కడ ఈ చెట్టుని పెంచుతూ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి చాలా బాగా మంచి జరుగుతుందండి వాళ్ళకి. ఇది కాకుండా మనకి ముహూర్తం ప్రకారం కూడా ఈ నక్షత్రాన్ని దీన్ని మోడరేట్ నక్షత్రం అంటే నార్మల్ నక్షత్రం అని చెప్తారు అనమాట. వీడికి వచ్చేటప్పుడు బావులు తవ్వటానికి, ఓకే, వేరే నక్షత్రం లేనప్పుడు దీన్ని సెకండరీగా వాడుకోవచ్చు. తర్వాత డ్యామ్స్, పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి కానీ ఆ టైంకి పెట్టుకోవచ్చు. తర్వాత క్రూయల్ యాక్ట్స్ అంటనమాట, అంటే ఏమంటే క్రూరమైన పనులు చేయడానికి, మనకి వేటాడటానికి కానివ్వండి, తర్వాత వేరే వాళ్ళని కొట్టడానికి, కంట్రోల్ చేయడానికి, కర్ఫ్యూలు చేయడానికి, ఇలాంటి మనకి క్రూయల్కి సంబంధించిన యాక్ట్స్ అన్ని చేయడానికి. తర్వాత ఎడ్యుకేషన్ మనకి సంబంధించిన కాబట్టి నార్మల్ నక్షత్రం అంటారు, వీ కెనాట్ సే గుడ్ అని చెప్పి దానికి సంబంధించి. తర్వాత గ్యాంబ్లింగ్ కొట్టడానికి, బిజినెస్ కాంట్రాక్ట్కి కూడా ఇది చాలా మంచిది. ఒక కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, ఫైనలైజ్ చేయడానికి కాదు బట్ డిస్కస్ చేసుకోవడానికి మన ఫేవర్గా రావడానికి దీన్ని వాడుకోవచ్చు. తర్వాత మంత్ర ప్రయోగం కూడాను ఈ నక్షత్రంలో కనుక చేస్తే, ఉగ్ర నక్షత్రం కాబట్టి అనుకున్నట్టు వాళ్ళకి సిద్ధి వస్తుంది. మంత్రం గురించి కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే, అంటే ఈవెంట్స్ అంటారు, మన హారరీ ఆస్ట్రాలజీ అంటారు, అంటే ప్రశ్న శాస్త్రం లేదంటే ఈ పర్టికులర్ డేలో మన జనరల్గా కామన్గా విషయాలకు సంబంధించి అలాంటి వాటికి మంచిది మనం చూసుకోవచ్చండి. ఇలా మెడికల్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే వ్యాధి అనేది కాంప్లికేటెడ్ అవుతుంది. అందుకని ఈ టైంలో మన ట్రీట్మెంట్ చేసుకోకూడదు. తర్వాత జనరల్గా ఆయుర్వేదిక డాక్టర్లకు అందరికీ తెలుసండి, ఈ నక్షత్రం అవాయిడ్ చేస్తారు. అలానే మ్యూజిక్ కనుక స్టార్ట్ చేస్తే చాలా డిఫికల్ట్గా స్వరాస్ కోపపోతారు, అంటే వాళ్ళకి ఆ స్వరజ్ఞానం రాదనమాట. అందుకని ఎడ్యుకేషన్ కనుక చేస్తే చాలా స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అందుకని ఎడ్యుకేషన్కి ఇది అవాయిడ్ చేస్తే మంచిది. అలానే జపం కనుక ఎక్కడైనా కనుక స్టార్ట్ చేస్తే అనవసరమైన ఆటంకాలు వచ్చేసి ఆ జపం సిద్ధి రాకుండా భంగమైపోతుంది. దూర ప్రయాణాలు కనుక చేస్తే ఇదేమవుతుందంటే అనవసరమైన వాళ్ళకి ఏమంటారు, మనకి బ్యాక్ బైటింగ్ అంటారు చూడండి, వెన్నుపోటు దారిలో వచ్చేస్తారు. అందుకని చెప్పేసి ఇది దూర ప్రయాణాలకు మంచిది కాదు. బిజినెస్ ప్రాస్పరిటీ కనుక మనం చూసుకుంటే చాలా ఎఫర్ట్ పెడితే కానీ ప్రాఫిట్ రిజల్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి బిజినెస్ చేయడానికి ఇది మంచిది కాదని చెప్పాలి. ఏదైనా కనుక ఆర్టికల్ పోతే ఆ ఆర్టికల్ ఈ నక్షత్రం కనుక పోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. సో అంతేకాకుండా చాలా నిందలు మనకే వచ్చేస్తాయి, మన డబ్బు పోయి ప్లస్ మనకే నిందలు వచ్చేస్తాయి అలాంటి నక్షత్రం కాబట్టి. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విత్తనాలు కనుక రైతులు కనుక నాటుకుంటే బిగినింగ్లో చాలా బాగుంటుంది, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి అంత అనుకూలంగా ఉండదు. సో సాధారణంగా ఏంటంటేనండి
ఇది మనకి ఉగ్ర నక్షత్రం కాబట్టి వేరే ఏమి నక్షత్రం ఆ టయానికి లేదు తప్పనిసరి అనుకుంటేనే ఈ నక్షత్రంలో స్టార్ట్ చేస్తే మంచిదండి. అదర్వైజ్ అయితే మనకి ఈ నక్షత్రాన్ని అవాయిడ్ చేస్తే మంచిదండి. స్పిరిచువల్గా వాడుకుంటే చాలా మంచిదండి. ఇది మనకి 3-4 పురాతన గ్రంథాలని శోధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒక సిస్టమేటిక్గా పెట్టామండి. వెరీ డీటెయిల్డ్ అండి, వెరీ డీటెయిల్డ్. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వేదిక్ సైన్స్కి ఇప్పటికీ అంత ప్రజాదరణ ఉందని చెప్పేసి అనుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మీ దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కోసం వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. లేదనుకుంటే కొంతమందికి కొన్ని రెమెడీస్ కావాలి కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుంది. జనరల్గా ఉండేది డబ్బు సమస్య ఒకటి ఉంటుంది, ఆరోగ్య సమస్య ఒకటి ఉంటుంది. మనం కనుక చూస్తే ఇంట్లో కలహాలకు సంబంధించింది. వీటి నుంచి స్పిరిచువల్ రెమెడీస్ కోసం చూసేటువంటి వాళ్ళు ఉంటారు. వాటికి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా? మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి మహర్షులు ఏం చెప్పారంటే అండి, ఫస్ట్ ఆయుష్ అంటారండి. ఆయుష్ ఉంటేనే కదా మనం ఉండేది. ఆయుష్ ఉండగానే నెక్స్ట్ ఆరోగ్యం అంటారండి. ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే రక్తం ఉంటే ఐశ్వర్యం అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యం ప్రతి ఒక్కళ్ళు ఆయుష్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రై చేస్తున్న ఐశ్వర్యం గురించి అనమాట. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేచినంత వరకు పని చేస్తూ ఉంటాము, లేదంటే పని గురించి పరిగెత్తుతూ ఉంటాం. సో ఈ పరిగెత్తే వాళ్ళు ఐశ్వర్యం గురించి పరిగెత్తాలి. సో దానికి సంబంధించి మన మైండ్ ఎలా ఉండాలి, మన పర్సెప్షన్ ఎలా ఉండాలి, మన గ్రంథాల బేస్డ్ వాళ్ళ బర్త్ స్టార్ని బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ లగ్నాలను బట్టి రకరకాల విధానంగా మన మహర్షులు ఆల్రెడీ క్లీన్గా పెట్టేశారండి. వాళ్ళకి ఏ టైంలో ధనం వస్తుంది, ఏ టైంలో ధనం రాదు, ఏది చేస్తే విజయం వస్తుంది, ఏది చేస్తే వాళ్ళకి త్వరగా మనకి సమాజానికి బెనిఫిట్స్, వీళ్ళకి వెంటనే బెనిఫిట్స్, ఇవన్నీ చెప్పారండి. ఇలాంటి విషయాలకు సంబంధించిన వాటిని వాళ్ళ బర్త్ జాతకం వాళ్ళ ముందు పెట్టుకొని అనాలిసిస్ చేసుకొని ఏ పనులు చేస్తే కలిసి మనం ఒక క్లాస్ లాగా వాళ్ళకి కనుక ఆర్గనైజ్ చేస్తే, ఒక 5 క్లాసెస్ కనుక వాళ్ళు కనుక అటెండ్ అయ్యగలిగితే 5 days మనకి వాళ్ళ రోడ్ని స్కెచ్ చేసుకొని ఒక జ్ఞానాన్ని, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. తదనుగుణంగా వాళ్ళకి ఏమంటే ఫస్ట్ ఐశ్వర్య రావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి అప్పుల బాధలు అనేది ఉండదు. 3ది వాళ్ళలో చాలా కాన్ఫిడెంట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి విషయాలు కానీ వాళ్ళకి ఇవ్వటం గురించి మనం ఏం చేద్దామంటేనండి, వినాయక చవితి రోజు పండగన నెక్స్ట్ రోజు మనకేమంటారంటే ఋషి పంచమి అంటారు. ఆ రోజు కనుక అంటే వినాయక చవితి మధ్యాహ్నానికి అది అయిపోతుంది, చతుర్దశి అయిపోయిన తర్వాత పంచమి వస్తుంది. ఆ రోజు సాయంత్రం కనుక మనం ఈ ప్రోగ్రాం కనుక స్టార్ట్ చేస్తే అందరికి ఇది ఋషి పరంపర జ్ఞానం, వేదాలలో ఉన్న జ్ఞానం, మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, అందులో ఉన్న రహస్యాలని వీళ్ళకి షేర్ చేయడం జరుగుతుందండి. 5 days వరుసగా దానికి సంబంధించిన మెడిటేషన్లు కానివ్వండి, బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత, ఒక బిజినెస్ మ్యాన్కి ఎలాంటి ఆటిట్యూడ్ ఉండాలి, ఈ విషయాలన్నీ వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అన్ని విషయాలు వాళ్ళకి షేర్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా అండి. సో 8th నుంచి స్టార్ట్ అవుతుంది అంతే? అవునండి, 7th నైట్ స్టార్ట్ చేసేద్దామండి. 7th నెంబర్ కూడాను సప్త మహర్షులకు సంబంధించింది. ఆ రోజే మనకి ఋషి పంచమి స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజుని కనుక చేస్తే అద్భుతమైన మన మహర్షులు ఇచ్చిన రహస్య జ్ఞానం వాళ్ళ బుర్రగా పడుతుందండి. ఆగ్ని చక్రం ఓపెన్ అయ్యి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. సో చూసారు కదండి వీడియో. మీరు కనుక వినాయక చవితి నుంచే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నట్టుంటారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇవి 5 days ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.